ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రేనమండి. గురువుగారు, ప్రతి పండగ టైంలోనూ మనం రొటీన్‌గా ఒక క్వెషన్‌తో వీడియోస్ చేస్తూ ఉంటాం. హ్మ్. అదే ఇప్పుడొస్తున్న క్యాలెండర్ల ప్రకారం ఆహ్, ఈ పండుగ ఇప్పుడు చేసుకోవాలా? ఆ మరుసటి రోజు హ్మ్. చూసుకోవాలా? ఇది చాలా మనం తర్జన భర్జన పడుతున్నామండి. అవునండి. ఎప్పట్లానే కొత్త సంవత్సరంలోకొచ్చిన తర్వాత కూడా హ్మ్. మొదటి వచ్చే పెద్ద పండగ తెలుగువారికి సంక్రాంతి పండుగ. అవునండి. ఈ టైంలో కూడా 13 నుంచి చేసుకోవాలా? 14 నుంచి చేసుకోవాలా? హ్మ్. 5 రోజుల పండుగ కదా అది. ఆ! అసలు ఏంటి ఆ తేదీలు? ఎప్పటినుంచి పండుగ చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. మనకు తెలుగువారి పండగల్లో అంటే 2026 ఆంగ్ల సంవత్సరాది కాలంలో మొట్టమొదటి పండుగ మకర సంక్రాంతి. ఇది దాదాపుగా 3 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రకాలైనటువంటి పండుగలు చేసుకునేటటువంటి రోజు ఈ యొక్క జనవరి మాసంలో వస్తూ ఉంది. అయితే నిజానికి ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో అడుగుపెట్టేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. మనకు 2 ఆయనాలుంటాయి. ఒకటి దక్షిణాయనం, 2 ఉత్తరాయణం. మనకు జూలైలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతికి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతూ ఉంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. దీనిని విశేషంగా ఈ యొక్క పండగను ఎందుకు జరుపుకుంటాము అనంటే గనక ఇది రైతుల పండగ అని కూడా చెప్పుకోవచ్చు. రైతులు అదే సమయంలో పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయము, అలాగే భూమిని మనం పూజించేటటువంటి సమయము కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే భూమిని కూడా పూజిస్తున్నాం. అందుకే మనం ఈ మకర సంక్రాంతి రోజున విశేషంగా ముగ్గులు వేస్తూ ఉంటాము, గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము, భూమిని చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు వేస్తూ ఉంటాము. అంటే ఈ సంవత్సరము ఈ యొక్క రైతుల పండగను మనం భూమి పండగ అని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలము, అంటే సూర్య ఆరాధన అని కూడా చెప్పుకోవచ్చు అనేటటువంటిది శాస్త్రరీత్యా శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడటం జరుగుతూ ఉంది. అయితే ఈ మకర సంక్రాంతి అనేటటువంటిది 15వ తారీఖు రోజున జరుపుకోవాలి. అంటే సూర్యుడు మకర రాశిలోకి రాత్రి 9 గంటల ప్రాంతంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి, ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి, ఈ సమయంలో మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి ప్రవేశించే అద్భుతమైనటువంటి పుణ్యకాలము రాత్రి జరుగుతుంది కాబట్టి ఇది 15వ తారీఖు రోజున జరుపుకోవాలి. అంటే 15 సంక్రాంతి వచ్చింది 15వ కాబట్టి సంక్రాంతి అండి. 14న భోగి, 15 సంక్రాంతి, అవునండి. 16 కనుమ, కనుమ. 17 ముక్కనుమ. ముక్కనుమ. ఐదవ అయితే రోజు ముక్కనుమ అనేటటువంటిది ఎక్కువ ప్రాశస్త్యం లేదు. కనుమ వరకే చాలామంది జరుపుకుంటారు. ఈ ముక్కనుమ అనేటటువంటిది ఆంధ్ర ప్రాంతంలో గనక ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. గోదావరి జిల్లాలో మొత్తం గోదావరి 4 రోజులు 4 జరుపుకుంటారు. రోజులు జరుపుకుంటారు. తెలంగాణ ఐదో రోజు ప్రాంతంలో కూడా 3 రోజులు జరుపుకుంటూ ఉంటారు. అంటే మళ్ళీ ఐదో రోజు కూడా విశిష్టత ఉంటది. చాలా విశిష్టత ఉంటుంది. అంటే 5 రోజుల పండగ అనేటటువంటిది 3 రోజులకి కుదించేశారు చాలామంది. హ్మ్. అంటే పండగ వాతావరణం ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మర్చిపోయేటటువంటి సందర్భాలు చాలా జరిగాయండి. అంటే పండగొచ్చింది, సెలవులొచ్చాయి, ఖతం మనం పండగ చేసేసుకున్నాము, అయిపోయింది అని అనుకున్నా. అంటే ఇది సనాతన సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం అనేటటువంటిది మనకు మకర సంక్రాంతి. ఇది చాలా ఘనంగా జరుపుకునేటటువంటి పండగ కాబట్టి, దీన్ని ఆనందంగా కోలాహలాల మధ్య జరుపుకునేటటువంటి పండగ. చక్కగా పిండి వంటలు చేసుకోవడము, ఎంచక్కా ఇంట్లో అనేక రకాలైనటువంటి శుభకార్యాలు చేయడం, బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆనంద సంతోషాల మధ్య జరుపుకునేటటువంటిది. అదే సమయంలో అప్పటి కాలంలో ఏంటి అంటే చాలామంది రైతులే ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే ఈ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క ఉద్యోగాలు చేసేవారు ఎవ్వరు లేరు. మన సనాతన ధర్మము, హైందవ ధర్మము, మన భారతదేశ సనాతన సంస్కృతి ఏంటి అంటే వ్యవసాయము. వ్యవసాయం చేయడమే మన సనాతన సంస్కృతి. ఈ మధ్య కాలంలో ఇక అవన్నీ తగ్గిపోతూ ఎన్నో రకాలైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు పెరిగిపోయాయి. అప్పటి కాలంలో ఏంటి అనంటే గనక ఈ జనవరి మాసంలో మనం వేసినటువంటి పంటలు ఆషాఢ మాసంలో పంటలు వేస్తాము. అలాగే ఈ జనవరి మాసంలో, పౌష్య మాసంలో మనకు పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయము. కనుక ఈ సమయాన్ని చాలామంది పంటలు వస్తాయి కాబట్టి, ధాన్య రాసులు ఇంటికొస్తాయి కాబట్టి, ఆనందంగా జరుపుకునేటటువంటి పండగే మనకు సంక్రాంతి పండగ అని అర్థం అండి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొత్త అల్లుళ్ళ పండుగ కూడా. కొత్త అల్లుళ్ళ పండగ చెప్పుకోవచ్చు, కోడి పందాలు చెప్పుకోవచ్చు. అవును. ఇలా ఎన్నో మనిషి ఆనందంగా ఉండడానికి అనేక రకాలైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలను ఏర్పరచుకున్నారు. సనాతన సంస్కృతి ఒక ధర్మాన్ని చెప్పింది. మనమేం చేశామంటే, ఆ ధర్మాన్ని పాటిస్తూ దాంట్లో
కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావడానికో లేదా ఆనందంగా ఉండడానికో కొన్ని మనం జోడించి చెప్పడం కూడా జరిగింది. అలాంటివి ఎన్నో రకాల అంశాలు సంక్రాంతి పండగలో మనకు చాలామంది సంక్రాంతి పండగ అంటే కోడి పందాలు అంటూ ఉంటారు, లేదంటే జూదం అంటూ ఉంటారు, రేసులు అంటూ ఉంటారు, లేదు అనంటే అనేక రకాలతో పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆనందంగా మనము సంతోషంగా జరుపుకునేటటువంటిది. అలాగే మన యొక్క బంధుమిత్రుల సపరివార సమేతంగా జరుపుకునేటటువంటి పండగ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొత్తగా పెళ్ళయిందో వాళ్ళు అల్లుళ్ళు ఇంటికి వచ్చేటటువంటి సమయంగా అంటే అందుకే దీన్ని అల్లుళ్ళ పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలతో కూడుకొని ఉన్నటువంటిదే మకర సంక్రాంతి అనేటటువంటి పండగండి. ముఖ్యంగా విశిష్టమైన పండగ మన తెలుగు వారికి. అవునండి. ప్రతి ప్రాంతంలోనూ అంటే పక్క రాష్ట్రాల్లో కూడా పేర్లు వేరు కానీ పేర్లు వేరు. కానీ ప్రాంతీయాన్ని బట్టి ఆచారాలు, పేర్లు మారుతూ ఉంటాయి. అదే పండగ. అందులోనూ ఈ మాసంలో ధనుర్మాసం ప్రారంభమయ్యేటటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు ఉంటూ ఉంటాయి. అలాగే శ్రీరంగ స్వామిని రంగనాథ స్వామిని ఆరాధించేటటువంటి విశేషమైనటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గోదాదేవి కళ్యాణాలు కూడా జరిగేటటువంటి భోగి రోజునే గోదాదేవి కళ్యాణం జరిగింది అని శాస్త్ర ప్రతీక కాబట్టి ఆ రోజు నుంచి మకర సంక్రాంతి జరుపుకునేటటువంటి అవకాశము ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది అని శాస్త్ర ప్రామాణికం. కాబట్టి భోగి రోజున ముఖ్యంగా ఈ యొక్క గోదాదేవి కళ్యాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. భోగి రోజున విపరీతమైనటువంటి చలి ఏర్పడుతుంది కాబట్టి భోగి మంటలు వేయడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు అన్నీ కూడా భోగి మంటలలో వేసి కాల్చేయడం అనేటటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. అప్పట్లో ఏంటి అంటే ఇంట్లో చాలా మట్టుకు కర్రలతో నిర్మించినటువంటి ఇల్లే ఎక్కువగా కనిపించేటటువంటివి. అలాంటి సందర్భాల్లో పాత కర్రలన్నీ తీసేసి ఆ భోగి మంటలలో వేయడం అనేటటువంటిది ఆచారంగా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అలా భోగి మంటలు వేస్తూ ఉంటారండి. ఓకే. ముఖ్యంగా సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కాబట్టి దట్టు కొత్త సంవత్సరం రాగానే వచ్చే పండుగ కాబట్టి చాలా నియమ నిష్టలతో జరుపుకుంటూ ఉంటారు. ఎలా చేసుకోవాలండి? నియమ నిష్టలు ఏంటి లేదు. ఇప్పుడు చాలామంది భోగి మంటల్లో ఏం చేస్తారు అని అంటే కనుక ఇంటి దగ్గర ఒక చిన్న భోగి మంట వేసేసి దాని మీద పాల కడవ పెడుతూ ఉంటారు. పాలు పొంగేలా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ రోజున గంగిరెద్దుల కోలాటాలు, హరిదాసుల కీర్తనలు, అలాగే ఇంటి ముందు చాలా అందంగా వేసే రంగవల్లులు, ముగ్గులు ఈ రకమైనటువంటి ముఖ్యంగా ఇది ఎవరికైనా కూడా స్త్రీల పండగ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్లో పంటలు వస్తే మనం తినడానికి 5,000 నోట్లోకి వెళతాయి కాబట్టి కుటుంబం ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు కాబట్టి రైతులు సుభిక్షంగా ఉంటారు కాబట్టి అలా ఒక్క రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి మాట ఎంత సత్యమో అలాగే ఒక కుటుంబానికి తాను పండించినటువంటి పంట ఇంటికి వస్తే ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి పంట చేతికి వచ్చి ఇంటికి వచ్చి దాన్ని మనం అమ్ముకొని డబ్బు చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది అని మనం నెలంతా కష్టపడితే నెలాఖరికి జీతం వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే వాళ్ళకు కూడా పంటలు వస్తే అదే సంతోషమైనటువంటి వాతావరణంలో చేసుకునేటటువంటి పండగ. ధనుర్మాసం ప్రారంభమయ్యేటటువంటి పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలము. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడో యజ్ఞయాగాదులకు కావచ్చు, లేదు అనంటే ఉపాసనలకు కావచ్చు, జప తప హోమాలకు ఈ యొక్క పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైనటువంటి పుణ్యకాలం. అందుకే ఈ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వివాహాది శుభకార్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి గృహ ప్రవేశాలు ప్రారంభమవుతూ ఉంటాయి. నిశ్చితార్థాలు అంటే ప్రతి ఒక్క శుభకార్యం ప్రారంభమయ్యేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే మార్గశిర మాసము దగ్గరలో ఉండేటటువంటి కాలం కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో ఈ యొక్క విశేషమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకే దానికి అంత ప్రాధాన్యత అని చెప్పుకోవచ్చు. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కోరుకుందామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.